రెండుగా మనము పాతకాలము కొత్త కాలం అని చెప్పుకుంటూ ఉంటాం. అందులో క్రీస్తు పూర్వము అని, క్రీస్తు శకము అని రెండుగా చరిత్రలో మనము చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తు ప్రభు జన్మించటానికి ముందు, క్రీస్తు ప్రభు జన్మించిన తరువాత మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువుకు ముందు అనగా యెరూషలేము దేవాలయ నిర్మాణము సొలొమోను కాలములో మొట్టమొదటిగా అనగా 969వ సంవత్సర ప్రాంతములో క్రీస్తు ప్రభువుకు ముందు జరిగినది. క్రీస్తు ప్రభువు జననానికి ముందు అనగా క్రీస్తు పూర్వము 969 ఆ ప్రాంతములో మొట్టమొదటిసారిగా యెరూషలేము దేవాలయము నిర్మించబడినది. దానిని తిరిగి ఎజ్రా కాలములో మనము గమనించినప్పుడు సంవత్సరము క్రీస్తు పూర్వములో దానిని తిరిగి నిర్మించారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క సమయములో, క్రీస్తు ప్రభు యొక్క పుట్టిన తరువాత, ఆయన మరణించిన తరువాత మరొక్కసారి ఆ యొక్క దేవాలయాన్ని 70వ సంవత్సరములో తిరిగి కూడా దానిని నిర్మూలించారు, దానిని పడగొట్టారు. ఈ విధముగా యెరూషలేమున గురించి మనము చదువుతూ ఉన్నాం. ఎందుకు ఈ రోజున మనం ఈ వాక్యాలతో ప్రారంభిస్తున్నాము అని గమనించినప్పుడు మనము చాలా విషయాలను ఈ రోజున ధ్యానించే సమయంలో మనము నేర్చుకోవలసినది, మనందరం పుడతాం, మన పుట్టుక మనకు అంతం ఉంది. అలాగని పుట్టిన ప్రతి ఒక్కడు మన యొక్క భారతీయ సాంప్రదాయంలో పుట్టినవాడు గిట్టక తప్పదని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అనగా మనకు ఒక ఆది ఉన్నది, ఆరంభము ఉన్నది, మనకు ఒక అంతము ఉన్నది. కానీ మధ్య కాలమున, ఆది ఆరంభానికి అంతానికి మధ్య కాలమున నీవు నేను జీవించే విధానము ఏ విధముగా ఉన్నదో పరిశీలించుకోమని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుకే ఒక శిష్యుడు గురువుని అడిగాడట. ఏమిటంటే ఒక శిష్యుడు గురువు ఇద్దరి మధ్య సమాధానం. శిష్యుడు అడిగాడు, ధరించినప్పటికీ అంటే గురువు అన్నాడట, వాటిని వదిలివేసే సమయం వస్తుంది. ఖరీదైన వస్త్రాలు ధరించవచ్చు, కానీ వాటిని విడిచే సమయము వస్తుంది. అలాగని పంచభక్ష పరిమాణాలు తినవచ్చు, కానీ వాటిని విసర్జించక తప్పదు. అలాగని కారులో ఎక్కి ప్రయాణం చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మనము దిగాలి, భూమి మీద కాలు పెట్టక తప్పదు. మనం